అలాగే అండి. అయితే ఆలస్యం ఎందుకు, వచ్చి పడుకో. నాకు తెలిసిన కస్టమర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళక్కర్లేదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. చాలా కాలానికి మంచి అనుభూతినిచ్చావు. మళ్ళీ మళ్ళీ వస్తానే. సరే అండి. అన్నా, అది ఆయన ఇంకా ఊరు నుంచి రాలేదన్నా. ఇంకెన్ని రోజులు చెప్తావమ్మా ఈ నాటకాలు? మీ ఆయన నిన్ను వదిలి ఊరెళ్ళి 4 ఏళ్ళు అవుతుంది. నా దగ్గర పైసలు తీసుకొని నిన్ను అడ్డం పెట్టి వాడు జంప్ అయిపోయాడు. వాడు తిరిగి వస్తాడో లేదో కూడా గ్యారంటీ లేదు. ఏదో షూరిటీగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ చుట్టూ తిరగాల్సి వస్తుంది నేను. అది కాదన్నా, కూలో నాలో చేసైనా నీ అప్పు తీరుస్తానన్నా. నా మాట నమ్మన్నా. ఏదో ఆడపిల్లవని ఇంట్లో పక్షవాతం వచ్చిన నాన్న చూసి జాలిపడి ఏదో టైం ఇచ్చాను. ఇంకా నేను ఇంకా ఆగలేను. నువ్వు కూలికి వెళ్తావో ఒళ్ళమ్ముకొని సంపాదిస్తావో నాకు తెలీదు. నా డబ్బు నాకు కావాలి. అదిగో వారం రోజులు గడువిస్తున్నా. ఆ తర్వాత ఇంకా మంచిగా ఉండదు. నీ ఇష్టం. సత్య, సత్య, సత్యవతి ఎక్కడున్నా? సత్యవతి, ఎవరు? ఒకసారి బయటకు రా. వస్తున్నా. ఏమైంది పద్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏట్లేదే, ఎప్పుడు ఉండేది. ఏమైంది అసలు? ఇలా రా, కూర్చో, టీ తెస్తానుండు. టీ వద్దులే కానీ నువ్వు ముందొచ్చి కూర్చో. ఏమైందే? అంతా నా కర్మ పద్మ, నా కర్మ. వద్దు వద్దు అంటున్నా ఆ ఏదోకిచ్చి నన్ను కట్టబెట్టారు. పెళ్ళైన నెలకి వాడు నాకు పిల్లలు పుట్టకుండా
ఆపరేషన్ చేయించి ఆ గంగడి దగ్గర పైసలు తీసుకొని పారిపోయాడు. మా నాయనేమో ఇలా మంచాన పడ్డాడు. ఆయన్ని ఇలా చూస్తూ ఊర్లో వాళ్ళతో ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నావన్న మాటలు పడుతూ, నా వల్ల కాదు పద్మ, నా వల్ల కాదు, అందుకే నేను చేస్తే ఏ గొడవ ఉండదు. ఊరుకో పద్మ, రా ఊరుకో, ఊరుకో పద్మ, ఏడవకు పద్మ, ఏడవకు. పిచ్చిదానా, సమస్యలు వచ్చాయని ఒక్కటే పరిష్కారం కాదు. దానంతా తెలివి తక్కువ నిర్ణయం ఇంకోటి ఉండదు. మరి చేయమంటావే? నాకు ఆ చదువు రాదు, ఎవరు ఉద్యోగం ఇయ్యరు. అలాగని కూలి పనికి వెళ్తుంటే నా పేదరికాన్ని అలసుగా తీసుకొని గంటకొస్తావా, అరగంటకొస్తావా అని అడుగుతున్నారు. వేధించుకు తినే విధవలు తప్ప అయ్యో ఒక ఆడపిల్ల కష్టపడుతుందని జాలిపడే వాళ్ళే లేరే. ఒక్కోసారి తినడానికి తిండి లేక మంచాన ఉన్న మా నాన్నని ఈ పరిస్థితిలో చూడలేక రోజు నరకాన్ని చూస్తున్నాను పద్మ, నరకాన్ని చూస్తున్నా. అందుకే చచ్చిపోతావని నిర్ణయించుకున్న పద్మ. ఊరుకో సత్య, ఏంటా మాటలు? ముందా ఏడు పాపు. నీ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏంటి పద్మ, చెప్పు. నా అప్పులు తీరడానికి, మా నాన్నని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నువ్వేం చెప్పినా చేస్తాను పద్మ. చెప్పు చెప్పు పద్మ. నీకు చదువు రాకపోయినా, సంపాదించంత తెలివి లేకపోయినా భగవంతుడు నీకు మంచి అందాన్ని ఇచ్చాడు. ఏంటి? నాకేం అర్థం కావట్లేదు పద్మ. భగవంతుడు ఆడదానికి ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? అందం. నీ అందంతోనే సంపాదించుకోవచ్చు. అంటే ఒళ్ళమ్ముకోమంటావా? ఏంటే తప్పేంటే? నీకు అప్పిచ్చేవాడు అన్నమాటే కదా. వాడే కాదు, ఈ సమాజంలో ఏ మగాడైనా ఆడదాని దగ్గర కోరుకునేది అదే. నువ్వెంత నీతిగా బతికినా ఈ సమాజం పట్టించుకోదు. అదే నువ్వు కష్టపడి నిజాయితీగా 4 రూపాయలు వెనకేసుకో, డబ్బు ఎక్కడిది? నువ్వెవరితో తిరిగి సంపాదించవని ఎవ్వరూ అడగరు. నువ్వు ఎంత నీతిగా సంపాదించినా సమాజంలో ఏదో చెడ్డ పని చేసి సంపాదించవని అనుకుంటారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాము. చూడు పద్మ, అలా చేయాలంటే నా మనసెందుకో అంగీకరించట్లేదు. అయ్యో పిచ్చి సత్య, ఇంకా నువ్వెక్కడున్నావే? తెండ మారిందే. నీ మైండ్ సెట్ మార్చుకో. నేను చెప్పింది నీకు తప్పుగా అనిపించవచ్చు. నీ ఆకలి తీరాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా నీకు కావలసినది డబ్బు. ముందు అది సంపాదించు. నాకు తెలిసిన కస్టమర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళక్కర్లేదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అలా వారానికి 2-3 నువ్వు సంతోష పెడితే 3 నెలల్లో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో చెప్పు. మా ఆయన వచ్చే టైం అయింది, వెళ్ళొస్తాను. సరే పద్మ. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. పద్మ, సరే సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సత్యవతి నువ్వా?
బయట నిలబడ్డం ఏంటి? రా లోపలికి రా. రా వచ్చి కూర్చో. సత్యవతి, ఇప్పుడు చెప్పవే, ఏ నిర్ణయం తీసుకున్నావు? చచ్చిపోదాం అనుకున్నా. నా బ్రతుకులో వెలుగులు నింపడానికి వచ్చిన నీ మాటలు నాకు బాగా నచ్చాయి. ఒక స్నేహితురాలుగా నా మంచి కోరుకుంటావని నాకు ఎప్పుడూ తెలుసు. అందుకే నువ్వు చెప్పినట్టు చేద్దామని నిర్ణయించుకున్నా. వెరీ గుడ్. కాస్త ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. అయితే ఈ రాత్రికి రెడీగా ఉండు. ఒక సార్ను పంపిస్తాను. మీ నాన్నను ముందు పడుకోబెట్టి మీరు ఒక పక్క రూమ్లో ఉండండి. చాలా థ్యాంక్స్ పద్మ. అసలు తిన్నానో ఉన్నానో ఎవరూ పట్టించుకొని పరిస్థితుల్లో నువ్వే నాకు ఒక దారి చూపిస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు పద్మ. ఆ సార్ నీకు 10,000 ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగా విను. నువ్వు హ్యాపీగా ఉంటావు, సరేనా? 10,000 ఇస్తాడా? ఏంటి ఇంత డబ్బు అనగానే ఆశ్చర్యపోతున్నావా? ఇన్ని రోజులు ఇంత డబ్బు మిస్ అయ్యాను అనుకుంటున్నావా? క్లెయిమ్ లేదు కానీ ఇంటికెళ్ళి నువ్వు రెడీ అయిపోయి ఉండు. సరే. ఈ లోపల ఆయన వస్తాడు. ఆయన చెప్పినట్టుగా నడుచుకో. సరే పద్మ, అయితే నేను వెళ్ళి రెడీ అవుతాను. అలాగే వెళ్ళురా. బాధపడకండి నాన్న, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బాధపడకండి నాన్న. మన కష్టాలన్నీ తీరిపోతాయి నాన్న. మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిగా చేస్తాను నాన్న. చావు చివరంచుల దాకా వెళ్ళిన నాకు మిమ్మల్ని బతికించుకోవడానికి చేస్తున్న పోరాటంలో ఉన్న ఆనందం ఏంటో నీకు అర్థం కావట్లేదు నాన్న. ఇక నుండి మనకు అన్ని మంచి రోజులే నాన్న. మీరు పడుకోండి నాన్న. తలుపు తీయండి. ఎవరు? సరే.
నన్ను క్షమించండి నాన్న. ఏంటి? సిగ్గా? ఏంటి ఒక్కసారిగా ఇలా షాక్ అయ్యావు? ఇప్పుడే ఇలా ఉన్నావంటే దగ్గరికి వస్తే ఇంకెలా ఉంటావో? ఆ? సరే బాయ్, వస్తాను. ఆగండి, నాకు ఇవన్నీ కొత్త కదా, మీకు నచ్చినట్టే ఉంటానండి. అలా వెళ్ళిపోతే ఎలా అండి? మీకు చెప్పుకోలేని బాధలు చాలా ఉన్నాయి. అందుకోసమే ఈ పని చేస్తున్నానండి. నాకు తెలుసులే కానీ ఆడవాళ్ళందరూ ఇలాంటి పత్తి మాటలే చెప్తారు. నా దగ్గరకు వచ్చేసరికి ఈ సొల్లు కబుర్లు ఒకటి. నీకు ఏ అవసరం ఉండి నా దగ్గరకు వచ్చావో తెలియదు కానీ ముందు నా పని కానివ్వు. నీ డబ్బు నువ్వు తీసుకో, సరేనా? అలాగే అండి. అయితే ఆలస్యం ఎందుకు, వచ్చి పడుకో. ఇట్లా పడుకో. చాలా కాలానికి మంచి అనుభూతినిచ్చావు. మళ్ళీ మళ్ళీ వస్తానే. సరే అండి, బాయ్. సత్యవతి, సత్యవతి. గంగన్న. ఏమ్మా సత్యవతి, మీ ఆయన ఇంకా రాలేదా? ఒక్క నిమిషం అన్నా. ఇదిగో గంగన్న, ఇన్ని రోజుల్ని బాకీ తీర్చలేనందుకు సారీ అన్నా. 3 వాయిదాల్లో మీ బాకీ మొత్తం తీర్చేస్తా అన్నా. చాలా సంతోషం అమ్మా. మీ ఆయన పారిపోయినా నువ్వు మాత్రం మాటలు నిలబెట్టుకున్నావు. అందుకే ఒప్పుకుంటున్నాను. వీలైనంత తొందరలో నా పైసలన్నీ క్లియర్ చేయి.